క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ముందుగా మీకు పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నేటి మన ధ్యాన అంశము యెహోవా బాహుబలము తక్కువైనదా. మూలవాక్యము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మా ధ్యానాంశములో నా ప్రభు మీరు మాకు తోడుగా ఉండండి, నడిపింపు దయచేయండి తండ్రి. వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునేటువంటి మనసు మాకందరికీ అనుగ్రహించి ఈ వాక్ సత్యము వివరించగలిగే శక్తి నాకు దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇశ్రాయేలీయులు అరణ్యంలో మాంసం కావాలని మోషేను శోధించినప్పుడు మోషే దేవుని దృష్టికి వారి యొక్క కోరికను తీసుకుని వస్తాడు. అందును బట్టి దేవుడు వారికి మాంసము అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనము 11వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకుని మీరు మాంసము తిందురు. యెహోవా వినుచుండునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటుని కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందరు. చూడండి పిల్లరా, వీరు మాంసము కొరకు ఏడ్చినట్టుగా ఇక్కడ చెప్పాలి. అడగడం వేరు, ఏడవడం వేరు. ఏడవడం అంటే అది దేవునికి ఎంతో అసహ్యమైనటువంటి కార్యము. వారు మాంసం కోసం, వారి లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తూ వారు మోషేను బహుగా విసిగిస్తున్నారు. అయితే దేవుడు మోషే ద్వారా వారికి మీరు మాంసము తింటారు. వారు ఇంకొక విషయం అంటారు, మాకు ఐగుప్తులో బాగుగానే జరిగింది అనగా ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎంతగా వారు వేదన చెందారో, బాధపడ్డారో, విసిగి వేసారి దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడేమంటున్నారు వారు, మాకు అక్కడ బాగుగానే జరిగింది అంటారు. చూడండి, వెంటనే మర్చిపోయేటువంటి జనాంగం. దేవుడు చేసిన మేలును వారు వెంటనే మర్చిపోవడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయము. అయితే ఏదేమైనా దేవుడు దయామయుడు, ఆయన కృప కలిగిన వాడు కనుక సరే వారికి ఆహారం ఇస్తాను, కోరింది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారికి ఆహారం ఇస్తానని, మాంసాహారం ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది, మోషే ఆ యొక్క దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఇక్కడ మోషే కొంత సందేహపడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. మోషే ఏమనుకుంటున్నాడో మనం గమనిస్తాము. అదే సంఖ్యాకాండములో మనము 21, 22 వచనాలు గమనిస్తే, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చదనని చెప్పితివి. వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను, పశువులను చంపవలనా? వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలనా ఆయనను. ఇక్కడ చూడండి, మోషేలో కలిగినటువంటి అనుమానము, అయ్యా మీరేమో వారికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు మీరు ఆహారము తింటారు, మాంసాహారం తింటారు వాగ్దానం చేసిన బాగానే ఉంది. మీకు విసుగు పుట్టేంత వరకు కూడా ఆహార మాంసాన్ని మీకు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు, మంచిదే, బాగానే ఉంది. అయితే
అందుకు నేను ఈ భూమి మీద ఆ జనుల మధ్య ఉండేది నేను, అది సమకూర్చాల్సింది నేను. కాబట్టి ఇక్కడ నేను వారి కోసం ఇదిగో ఈ గొర్రెల్ని, పశువుల్ని వీటన్నిటిని నేను చంపాలనా, అలాగే సముద్రపు చేపలన్నిటిని నేను సమకూర్చాలా, ఏం చేయాలా నేనని ఇక్కడ మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. గమనించండి పిల్లరా, ఇటువంటి సందర్భమే మరొకటి మనం నూతన నిబంధన గ్రంథంలో చూడొచ్చు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 33వ వచనం గమనిస్తే, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనేది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అరణ్యంలో వారికి భోజనం పెట్టాలనుకున్నాడు. వారందరికీ భోజనం పెట్టడానికి మనమే పెట్టాలి అని శిష్యులతో చెప్పినప్పుడు, అందుకు శిష్యులు వారు ప్రశ్నిస్తున్నారు, అయ్యా ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచడానికి కావలసిన రొట్టెలు మనం ఎక్కడి నుండి తీసుకుని రాగలము అని వీరు అడుగుతారు. మోషే అయితే ఏమంటున్నాడు, అయ్యా ఇంతమంది నెల రోజులు వారు తృప్తిగా తినడానికి కావలసినటువంటి మాంసాన్ని ఇదిగో నేను ఈ గొర్రెలు, పశువుల్ని వీటిని నేను చంపాలనా, లేకపోతే సముద్రపు చేపల్ని తీసుకురావాలనా అని అతను అడుగుతున్నాడు. అదే విధంగాను వీరు కూడా ప్రభువుని అడుగుతున్నారు. ఇక్కడ వారు అడగడంలో రెండింటికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు, రెండు ఒకటే. అయితే వారు మనిషి రీతిగా ఆలోచిస్తున్నారు. వారు అనేది కరెక్టే, మనుషులకి ఇది అసాధ్యమే. అయితే దేవునికి సాధ్యము అనే విషయం వారు గ్రహించలేకపోతున్నారు. అందును బట్టి దేవుడు మోషేతో ఈ మాట అంటున్నాడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? అవును, యెహోవా బాహుబలము తక్కువైందా? ఈ రోజే నువ్వు నా మాట నీ ఎడల నెరవేరునో లేదే ఇప్పుడే చూచినవు. నా యొక్క బాహుబలము ఎంతో రుజువు చేస్తానని యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఇప్పుడే చూస్తావు నువ్వు అని అంటూ ఆయన ఆ అద్భుతాన్ని చేసి చూపించాడు. చూడండి, 31వ వచనం నుండి మనం చదువుకుందాము. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి ఊరేళ్లను రప్పించి వాళ్ళము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినము అంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనిచుండిరి. తక్కువ కూర్చుకునేవాడు 100 తూములను కూర్చుకున్నాడు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆయన తన వాగ్దానాన్ని ఇక్కడ నిరూపించుకుంటాడు, రుజువు చేస్తున్నాడు, వెంటనే యెహోవా సన్నిధి నుండి ఒక గాలి వచ్చింది. ఆ గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ల పిట్టలను ఆయన ఇక్కడకు రప్పించాడు. ఆ పూరేళ్లు ఆ యొక్క పాలెమంతా ఆ పక్కను ఈ పక్కను ఒక దిన ప్రయాణం అంతా దూరం వరకు అవి పడేటట్టు చేశాడు. ఎంత ఎత్తున అంటే 3 మూరల ఎత్తున ఆ పూరేళ్లను అక్కడ పడేటట్టు చేశాడు. వారికి ఆ పూరేళ్ల మాంసం తినడానికి దేవుడు పూరేళ్ల పిట్టలను అక్కడ ఆకాశం నుంచి అక్కడికి రప్పించాడు. వారందరూ కూడా ఆ యొక్క పూరేళ్లను వారు కూర్చుకున్నారు. వారు దగ్గరగా ప్రతి ఒక్కరు తక్కువగా కూర్చుకున్నట్లు వాళ్ళు దగ్గర 100 తూములు అంట. కాబట్టి పిల్లరా, దేవుడు మహా అద్భుత కార్యము ఇక్కడ జరిగించాడు. ఆయన ఒక ఆశ్చర్య కార్యం జరిగించాడు. వారికి దేవుడు కోరినటువంటి ఆహారము తృప్తిగా తినుట దేవుడు వారికి అనుగ్రహించాడు. కనుక దేవుడు అద్భుతము ఆశ్చర్య కార్యము ఇక్కడ జరిగించాడు. అలాగే దేవుడు అనేటువంటి యెహోవా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అటు పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, ఇటు నూతన నిబంధన గ్రంథంలో కానీ ఎన్నో అద్భుత కార్యాలు, ఆయన మహత్ కార్యాలు
చేసేటట్టు ఆయన బాహుబలాన్ని అక్కడ నిరూపించుకున్నట్టు మనం చూడొచ్చు. చూడండి పిల్లరా, ఆది కాండములో 18వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. ఇక్కడ అబ్రహాము శారాల దగ్గరకు ఆ యొక్క ముగ్గురు మనుషులు వచ్చినటువంటి విషయం మనం గమనిస్తే, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నాడు? మరలా మేము మరుసటి మీదటికి అనగా రాబోయే ఆ యొక్క సంవత్సరానికి, ఈ కాలానికి మేము ఇక్కడికి వస్తాము. శారా ఆమె కౌగిట ఆ కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు ఇది కొంత వారికి ఆశ్చర్యాన్ని కలిగించేటి విషయమే కావచ్చు. ఎందుకంటే చూడండి పిల్లరా, 11వ వచనం గమనిస్తే, అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడిగిన దారునై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను. ఇక్కడ ఆమె ఆశ్చర్యము ఒక పక్క, కొంత సందేహం ఒక పక్క, అలాగే ఆమెకు విడ్డూరంగా కూడా అనిపించుండొచ్చేమో. ఆమె తనలో నవ్వుకుందంట దేవుని కార్యము. అయితే ఆమె మనిషి రీతిగా ఆలోచిస్తుంది, ఇది అసాధ్యము. స్త్రీ ధర్మం కూడా ఉడికిపోయిన నాకు నా యజమాని ఆయన బహు వృద్ధుడైపోయి ఉన్నాడు, ఇప్పుడు నాకు సంతానం ఎలా కలుగుతుంది అని ఆమె కొంత సందేహించినట్టుగా మనము గమనించవచ్చు. అందుకు ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవును, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేది శారాకు కుమారుడు కలగడం ద్వారా నిరూపితమైంది. కనుక పిల్లరా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన బాహుబలం ఏమి తక్కువ కాదు. ఇక్కడ మనం గమనిస్తే నిర్గమకాండము 14 కానివ్వండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయదు, మీరు ఊరకే ఉండవల్లని ప్రజలతో చెప్పారు. వారు ఆ ఫరో సైన్యాన్ని చూసి ఎర్ర సముద్రం యొక్క ఇస్రాయేలీలు భయపడుతున్నటువంటి సందర్భంగా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే ఉండవలనని సెలవిస్తున్నాడు. గొప్ప కార్యము ఇక్కడ ఆయన జరిగిస్తున్నాడు. ఆ విషయాన్ని మీరు ఊరకే నిలిచి ఉండి చూడమని చెప్తున్నాడు పిల్లారా. అలాగే 15వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీ రక్షణ హస్తము బలం నుండి అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. అవును, దేవుని యొక్క దక్షిణ హస్తము బలం ఉంది, అతిశయం ఉంటుంది. అలాగే ఆయన యొక్క దక్షిణ హస్తము శత్రువుని చితకగొడుతుంది. కాబట్టి మన శత్రువుకు సాతానుని ఆయన అణగదొరకగలిగితే, భుజబలము కలిగినట్టు, బాహుబలము కలిగినట్టు దేవుడు ఆయన. కాబట్టి ఆయన బాహువేమి కూడా తక్కువ కాదు పిల్లరా. మనము సందేహించాల్సినటువంటి అవసరత ఎంత మాత్రము కూడా లేనే లేదు. కాబట్టి దేవాతి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆ రకంగా ఉంటాయి. ఆయన ఉన్న వాటిని లేని వాటిని ఉన్నట్టుగా చూపించగలిగేటువంటి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన బాహువు, ఆయన శక్తి కలిగింది, ఆయన బాహువేమి తక్కువైనది కాదు. ఇలా మనము అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం తీసుకొని చెప్పుకోగలం. అయితే పిల్లరా, ఆయన బాహువు చాలా గొప్పది. ఆయన నా జీవితంలో కూడా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు చేయగలిగినటువంటి శక్తివంతుడు. మనుషులకు అసాధ్యమైనవి ఎన్నో ఆయన చేయుటకు సమర్థుడు. అక్కడ
సమర్థుడైన దేవుడు ఆయన. ఆయన మనల్ని కాపాడగలిగిన సమర్థుడు, ఆయన మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన మన జీవితంలో చేయగలిగినటువంటి సమర్థత ఆయనకు ఉంది. ఆయన బాహు ఏమి తక్కువైంది కాదు పిల్లరా. చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుకున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటికన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తిగా దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మనము అడుగు వాటన్నింటికంటేను మనం ఊహించు వాటన్నింటికంటే కూడా అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. అది ఇక్కడ మనం గమనించాల్సిందే. ఆయన అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. ఆ యొక్క శక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును కాక అని పౌలు గారు అంటూ ఉన్నాడు. చూడు పిల్లరా, దేవుని మాటలు ఎప్పటికీ కూడా నిరర్థకము కానే కావు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో దేవదూత మరి ఇక్కడ చెప్పబడిన మాట మనం గమనించుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఇక్కడ దేవుడు ఇక్కడ ఎలిజబెత్ కు ఇక్కడ చెప్పేటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి కార్యం ఏది కూడా మాట, ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు, మాట నెరవేర్చగలిగినట్టు సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్పినటువంటి మాట ఏ మాట అయినను నిరర్థకము కానే కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. అలాగే 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. చూడండి పిల్లరా, ఎలీషాతో రాజు మాట్లాడేటువంటి మాట. ఇక్కడ ఎలీషా అంటున్నాడు, ఇదిగో రేపటి దినం ఇక్కడ ఈ యొక్క షోమ్రోను పట్టణంలో జరిగేటువంటి గొప్ప అద్భుతం నువ్వు చూస్తావన్నప్పుడు, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారం యొక్క ఒకటింటికి 1 మానిక సన్నని పిండి, ఒకటింటికి 2 మానికలు ఎవరు అమ్మబడినాను అంటే భయంకరమైన కరువు. అది ఆ కరువులో ఆ కరువులో ఉంటున్న సమయంలో ఈ రకంగా జరగడం అనేటువంటిది అంత చవకగా ఆ యొక్క గోధుమలు ఆ యొక్క ఆహార పదార్థాలు అమ్మబడడం అనేటువంటిది అది అంత ఆశామాషమైన విషయం కాదు. అందుని బట్టి రాజు అంటాడు, ఇది అసాధ్యము, అసంభవము అంటూ ఆయన ఒక మాట ఉపయోగించాడు. దేవుడు కిటికీలు తెరచినా కూడా, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని ఆ దైవజనంతో అన్నట్టు ఇక్కడ రాజు సందేహిస్తున్నాడు. ఈ ఎలీషా ఎవరి ద్వారా చెప్పబడే మాట? దేవుని ద్వారా చెప్పబడిన మాట. ఇది దేవుని మాట, ఏ మాట కూడా నిరర్థకం కాదు కదా. కానీ ఎలీషా మాటను ఎంతో సిప్పుచ్చి రాజు అంటున్నాడు, దేవుడే ద్వారా చేసినా కూడా మనం కూడా అంటున్నాడు, దేవుడు కూడా చేయలేడు. చాలా మంది అంటారు అలాంటి మాటలు. మనం దేవుడు ఎందుకు చేయలేడు? మనం చేయలేము, కానీ దేవునికి ఆయనకు సమస్తము సాధ్యమే. మనుషులకు సాధ్యం కానివి ఎన్నో ఆయన చేయ సమర్థుడైనటువంటి దేవుడు. అయితే ఇక్కడ రాజు అక్కడ అనుమానించడం బట్టి ఆయన ఆ సంభవం అది జరిగిన తర్వాత ఆ తొక్కిసలాట్ లో అక్కడ ఆ ద్వారం యొక్క రాజు చనిపోయినట్టుగా మనము గమనిస్తాం. పిల్లరా, చూడండి, మనము ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. ఆయన బాహుబలాన్ని మనం విశ్వసించాలి, నమ్ముకోవాలి. యేసు బాహుబలమేమి, ఆయన దేవుని యొక్క
ఆయన బాహుబలము తక్కువైంది కాదు. కొన్నిసార్లు మనము వాటిని రుచి చూచి కూడా ఆయనను తక్కువగా అంచనా వేస్తుంటాం. ఈ యొక్క రాజులాగా ఆయన మనము తక్కువగానే అంచనా వేస్తుంటాం. చూడండి, ఇశ్రాయేలీయులు కూడా అనేక సార్లు దేవాతి దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూశారు. చూస్తూనే అరణ్యమంతా వారు దేవుని విసిగించారు. అనేక రకాలుగా ఆయన్ను వారు అవమానంగా మాట్లాడినారు. చూడండి, సంఖ్యాకాండంలో మనం గమనిస్తే 20 10 11 వచనాలు చదువుకుంటే, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఇక్కడ వీరికి అరణ్యంలో నీళ్లు అవసరమైంది, దాహంకి. ఇక్కడ కూడా వాళ్ళు దేవుణ్ణి సనిగినారు. వారు ఆ దేవుని వారి యొక్క సన్నగును చూసి దేవుడు వారి ఇక్కడ నీళ్లు ఇవ్వడానికి సిద్ధపరిచాడు. అయితే ఇక్కడ మోషే ఏమంటున్నాడు ఒకసారి మనం గమనించినప్పుడు, ద్రోహులారా వినుడి అని. అయితే ఇక్కడ మోషే ఆ మాట అనడం కూడా అది దేవుని దృష్టికి అది చెడుతనము. ఎందుకంటే దేవుడు అది చేయమన్నప్పుడు అద్భుతం చేయమంది దేవుడు కనుక అది చేయాలి. గాని ఇక్కడ మోషే ఆయన క్షణిక ఆవేశంతో, ఆ కోపంతో ఇశ్రాయేలు యొక్క వారు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి విసిగి ఆ మాట ఆయన అంటాడు. గాని ఇంకా అయినప్పటికీ కూడా ఇది తప్పే. ఆయన ఇశ్రాయేలును ఉద్దేశించి ద్రోహులారా వినుడి అనగా అది ఆ మాట దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను, దేవుని సేవకులుగా ఉండి ఆ రకంగా నాయకుడిగా ఉండి అనడం తప్పే. కాబట్టి పిల్లరా, ఇక్కడ అయితే దేవుడు ఆయన చెప్పినట్టుగా మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చింది. ఈ విధంగా వారు దేవుని కార్యాలు రుచి చూచారు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు రుచి చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఏమి ఆయన్ని విశ్వసించడం లేదు, మోషేని నమ్మడం లేదు, దేవుణ్ణి వారు విశ్వసించడం లేదు. అనేక సార్లు వారు తప్పిపోతూ అరణ్యంలో వారు ప్రయాణము చేస్తూ ఉన్నట్టుగా మనము చూడగలము. కీర్తనల 78వ అధ్యాయము 41, 42 వచనాలు. మాటి మాటికి వారు శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించింది. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఇక్కడ మీరు అరణ్యములో మాటి మాటికి శోధిస్తూనే ఉన్నారు, ప్రతిదానికి శోధిస్తున్నారు. ఆహారం లేకపోతే సడిగినారు, మాంసం కావాలని సడిగినారు, నీళ్లు లేకపోతే శోధించారు. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క శక్తిని వారు ఒక పక్క రుచి చూస్తూ కూడా వారి దాన్ని గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. అందుకే అంటున్నారు ఇక్కడ, ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమ్మును విమోచించిన ఆ దినమునైన వారు స్మరణకు తెచ్చుకోలేకపోతా ఉన్నారు. అనగా వారు కృతజ్ఞులుగా ఉంటున్నారు. వారు దేవుడు చేసిన కార్యాలు, ఆయన బాహుబలాన్ని అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ 59వ యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా యొక్క బాహువుల గురించి రాయబడింది. రక్షింపనేరక ఉంటున్నట్లు యెహోవా హస్తము కూర్చగాలేదు, విననేరక ఉంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. చూడండి, ఇక్కడ చాలా చక్కటి మాట రాయబడి ఉంది. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురస కాలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన హస్తము కురస అంటే ఏంటి? చిన్నదిగా లేదు. నీ విశ్వాసమే కుర్చగా ఉన్నది. మనము ఆయన పట్ల విశ్వాసము ఉంచగలిగితే తప్పకుండా ఆయన హస్తము మన జీవితంలో గొప్ప కార్యాలు చేయ శక్తి కలిగి ఉంటుంది. పిల్లరా,
యెహోవా హస్తము సాహస కార్యాలను జరిగించును. కాబట్టి మనము నిజంగా ఆయన యొక్క గొప్ప కార్యాలు మనము చూడాలి అంటే ఆయన ఆశ్చర్య కార్యాలని, ఆయన భుజబలాన్ని, ఆయన హస్తకృత్యాలను మనము తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా? దేవుని యొక్క చేతి కింద మనము దీన మనస్కులుగా ఉండాలి కానీ మాటి మాటికి ఆయన శోధించే వారంగా, మాటి మాటికి విమర్శించే వారంగా, ప్రతి దానికి మనం దూషించుకునే వారంగా, దేవుని దూషించుకునే వారంగా, మనల్ని మనమే నిందించుకునే వారంగా, ఇలా అయింది ఏంటి, అలా అయింది ఏంటని మనం అనుకుంటూ మన జీవితంలో ముందుకు సాగకూడదు. మనం ఎలా ఉండాలంటే ఆయన శక్తి కలిగిన వాడు, బాహుబలమేమి తక్కువైంది కాదు. నా జీవితంలో ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి దేవుడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అంతేకాకుండా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చెప్పిన ప్రకారంగా ఆయన బలిష్టమైనటువంటి చేతి కిందను దీన మనస్కులై ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన చేతి కింద దీన మనస్కులై ఉంటామో ఆయన యొక్క బాహుబలాన్ని మనము చూడగలము పిల్లరా. ఆయన బాహుబలమేమి తక్కువైంది కాదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.